ఎంతైతే సాతాను శోధిస్తుందో అంతగా నిలకడగా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ప్రార్థన జీవితంలో మనం మెలకువ ఉండాలి. విశ్వాసంలో సాగిపోవాలంటే రక్షణ కవచాన్ని ఆత్మగడ్గాని వాక్యాన్ని మనం ధరించుకుని బలంగా ఉండాలి. వాక్యంలో ఎదగాలంటే ప్రార్థన విజ్ఞాపనతో ఆత్మస్థితిలో మనం ఇంకా బలపడాలంటే సాహసాన్ని కలిగి ఉండాలనే విషయాలు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. నిజంగా దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఆసక్తి కనుక మనలో ఉంటే పరిశుద్ధాత్మ సహాయం దేవుడు మనల్ని ఎప్పుడు వెళ్ళట్టు ఉండి నడిపిస్తాడనే విషయంతో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పిల్లలు గతించిన దినాల నుంచి భక్తుల జీవితాలే కానీ విశ్వాసాల జీవితాలే కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇక నుంచి ఒక కొత్త పాఠ్యాంశానికి వెళ్దామన్న ఆలోచనతోని మరి ఇక నుంచి మనం ప్రారంభించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆలోచనతో మనం ముందుకు వచ్చాం. దేవుని కాపుదల దేవుని సహాయం మనకుండునట్లు చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్న ప్రేమ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన వారి కృపలుతుంది. నీ అమూల్యమైన శాశ్వత ఉన్నామయ్యా తండ్రి. గతించిన దినాలు మొదలుకొని మీ కృపలో మమ్మల్ని సజీవం నుంచి కాచి కాపాడుతూ వస్తున్నారు తండ్రి. అయ్యా నీకు మేము జీవించి చలిస్తున్నామంటే కేవలం మీ కృప తండ్రి. మీ కృపలను మేము జీవించలేము, మేము చలించలేని స్థితిలో ఉన్నవారు తండ్రి. అయినప్పటికీ తండ్రి మేము అంత నీకు అంత పాపం వైపు వెళ్తున్నప్పుడు తండ్రి నీ ప్రేమ నీ లోపలికి పంపించి మా కొరకు ఆయన శిల్వ రక్తం ద్వారా అంత బలపరుచిన పాపాలను కడిగి వేసి తన నీతిని మన దగ్గర తీర్చడానికి తండ్రి ఈ లోకానికి ఆయన పంపించేశారు తండ్రి. మీ రక్షణ భాగ్యం అందుకున్న మేము తండ్రి మీ రక్షణ ఉంది తండ్రి. ఆత్మస్థితులు ఇంకా నిలకడ ఉండాలని తండ్రి అనేకమైన విషయాల ద్వారా సస్వంలో గ్రంథంలో రాయించి తండ్రి మమ్మల్ని బలపరుచుకున్న తండ్రి దైవసేకుల ద్వారా అంత మీ మాటల ద్వారా అంతా ఇంకనూ తండ్రి ప్రతి విషయంలో మీరు హెచ్చరిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఇటు రీతిగా తండ్రి గతించిన కొన్ని నెలల నుంచి తండ్రి ఈ కార్యక్రమం జరిపించడానికి మీ కృప చూపెడతాను. అది కేవలం మీ కృప అయిపోయిందండి. తిరిగి తండ్రి ఈ దినాల నుంచి తండ్రి మేము అనుకున్న మాటలు తండ్రి మీ పర్సనల్ మాటలు తండ్రి ఆలోచించడానికి తండ్రి మీ కృప తోడ్పడదా ఇచ్చిన తండ్రి. మనుషుల యొక్క ఆలోచన కట్టడం తండ్రి, మనుషుల తలపులు కట్టడం తండ్రి. మీ సహాయం లేకపోతే ఏది కూడా అది సఫలం కానేది తండ్రి. మీరు కృప చూపెట్టదు తండ్రి. తండ్రి అనుకుని మీ పక్షంలో చేరి మీ భాషలను మొదలుపెడుతున్నారు తండ్రి. నీ బిడ్డ కాకుండా రీతిలో మాట్లాడేది తండ్రి. తెలివిని వివేచనను అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ సహాయంలో అందించండి తండ్రి. సర్వసత్యంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. మీరు మాకు రాయించిన గ్రంథం నుంచి అమూల్యమైన మాటలు మేము నేర్చుకునే తండ్రి. మా ఆత్మీయులను ఫలభర్తలుగా చేసుకోవడానికి తండ్రి మేము ఉన్నత రాశిని స్వతంత్రించుకునే రీతిగా మా బ్రతుకులు ఉండడానికి మేము సాయం చేయడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ కొద్ది వారు నా ఆసక్తి విషయంలో మేము మా అందులో కాకపోతే ఏమాత్రం కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రి మీకు బలమైన యోధులు ఉండడానికి తండ్రి మీకు ఆదర సహనం అందించండి. దగ్గర మా దేవుని కొనంతని వచ్చి ప్రతి ఒక్కరు మిచ్చలుగా కూర్చుంటే మీరు కృప చూపెట్టండి. సాయం చేయండి తండ్రి. వాతావరణాన్ని నిబిల్లో అనుకుని మీ చేతులుగా కూర్చున్నదని మీకు సాయం చేయండి. నిబిల్లోకి అర్థమైన రీతిలో మాట్లాడే జ్ఞానాన్ని తెలివిని సంబంధించిన మాటలు మీరు అందించమని మీ సహాయాన్ని మనం తోడుగా ఉంచమని విశేషంగా ప్రారంభించండి. ఆమె పిల్లల పరిశుద్ధ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించకంటే ముందుగా కొన్ని విషయాలు నీకు తెలియజేయాలనుకున్నాను. పిల్లల అనాది సంకల్పం మొదలుకొని తండ్రికి ఉన్న ఆలోచన మనందరికీ తెలుసు. దేవుడు తన పిల్లల్ని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టడం ముందుగా తన ఉద్దేశం ఏంటంటే నేను కూడా పరిశుద్ధిని కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధిగా బ్రతకాలని తన కోరిక తన ఇచ్చను అభిష్టాన్ని భూమి మీద ప్రవేశపెట్టాడు. పిల్లలు మొట్టమొదటి మనుషుల ద్వారా సృష్టి మొత్తం సంపూర్తి చేసిన తర్వాత ఏది కూడా పొదువకుండా తన కుమారునికి అన్ని పూర్తి చేసిన తర్వాత ఆదాము గారిని ప్రవేశపెట్టినట్టు మనం చూస్తాం పిల్లలు కదా. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే నేను బ్రతికినట్టుగా నా ఆలోచనలను కూడా తన కుమారులో చూడాలనుకున్నాడు. తన సంతోషాన్ని తన కుమారుని చేసి సంతోషపడాలనుకున్నాడు. తను సంతోషపెట్టే రీతిగానే మనుషులు ఉండాలనుకున్నాడు. అంతేకాకుండా ఎక్కడ ఆదాము ఒంటరి వాడు అవుతాడేమో అని తన పనిలో ఉన్న ఆదాము ఎక్కడ ఒంటరి వాడైపోతాడేమని తన స్థితిగతుల్ని మరి కష్టమవుతుందేమో, తన పనిలో కష్టమవుతుందేమో, ఒంటరిగా ఉండి తన పని చేయలేమో అనే ఉద్దేశంతో అవ్వను కూడా మనం ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తాం. పిల్లలు ఈ ఇరువురు ఏదైనా తోటలో మనం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వను మనం ఉన్నట్టుగా చూస్తాం. పిల్లలు నిజంగా వారి మనుషుల్ని ప్రవేశపెట్టిన తర్వాత పిల్లల దేవుడు ప్రతి దినము చల్లవేళలా వారితో సంభాషించినట్టుగా వారితో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతాం కదా. ప్రతి క్షణం వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లలు ఎప్పుడైతే తప్పు చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో ఆ బంధం తెగిపోయింది. పిల్లలు వారు ఏదైనా వనముల నుంచి గెంటివేయబడ్డారు. బాగా తెలుసు కదా విషయం. కొద్దిసేపు అనేది మనసు పెట్టి మనం విన్నాం. బాగా తెలిసిన విషయాలు అనుకుని మనం లైట్ తీసుకోవడానికి లేదు. నిజంగా ఏదేమో వనంలో నుంచి ఆదామని వెంటనే దేవుడు గెంటేసినట్టుగా చూసేసాం. అంతెందుకు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి కదా భూమి మీద వారిని చేసింది.
మరి చిన్న మాట, చిన్న పొరపాటు చేసినందుకు దేవుడు అంతలా శిక్షించాలా? వారిని అక్కడి నుంచి తీసి బయటకు పంపించేశాడు. కేవలం వారు బయటికి వెళ్ళడమే కాదు పిల్లలు, దేవునికి మనుషులకు ఉన్న సంబంధాన్ని తెంచేసుకున్నారు. ఆ రిలేషన్ కట్ అయిపోయింది పిల్లలు, అంతటితోనే కట్ అయిపోయింది. నిజంగా అనాది సంకల్పం నుంచి కొన్ని తరాల వరకు, కొన్ని వందల సంవత్సరాల వరకు దేవుడు నిరీక్షిస్తూనే ఉన్నాడు పిల్లలు. తన ఉద్దేశం మనిషి సృష్టి చేయడానికి కారణం ఏంటి? తన కుమారుని తను చక్కగా చూసుకోవాలనుకున్నాడు. నా ఆలోచనలన్నీ కూడా వాళ్ళు నెరవేరాలనుకున్నాడు. తన ఇష్టాలంతా కూడా దాన్ని వాళ్ళు చూడాలనుకున్నాడు. తల్లిదండ్రులు ప్రేమకుండా మనం పెంచి పెద్ద చేసిన తర్వాత ఏమనుకున్నారు, అరే మీరు నా కొరకు బ్రతకాలి. తండ్రి ఏదైతే చేయాలో కుమారుడికి అది చేయిస్తాడు. అరే నేనైతే చేయను, నువ్వు అని చేయరా అంటాడు. తన సంతోషాలంతా కుమార్తెలు చూసుకుంటాడు. దేవుడు కూడా అదే అనుకున్నాడు, పిల్లలు నా కోరిక తీరట్లేదు, తన యావత్ భూమి మీద తన పిల్లలు ఉండాలనుకున్నాడు. వాళ్ళు పరిశుద్ధులుగా బ్రతకాలనుకున్నాడు. ఆ పరిశుద్ధులుగా బ్రతికి తిరిగి పరలోక రాజ్యానికి రావాలని తండ్రి యొక్క అభిలాష పిల్లలు. ఆ అభిలాషను నెరవేర్చడానికి ఆదవాళ్ళని సృష్టిలో ప్రారంభికులుగా వాళ్ళు ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే ఒక పరాయి వాడి మాట విని, అపవాది మాట విని, మనం కూడా అనుకుంటాం కదా, నిజంగా ఇంట్లో మనమే ఉంటాం, తల్లిదండ్రులు ఉన్నా, ఎవరున్నా, బంధువర్గులు ఉన్నా, అరే స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లవాడితో చెప్తాం, బయటి వాళ్ళు ఏది ఇచ్చినా తినొద్దు నాన్న అంట. అంతే కదా, నేను ఏది ఇచ్చినా ముట్టొద్దు నాన్న అని చెప్తాం. అలా ఉంటూ ఉంటే కనీసం మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా తీసుకోకపోతే ఏమనుకుంటా అంటే, అదే మన ఇంటి వ్యక్తి కదా తీసుకోరా అన్న. కానీ అక్కడ ఉన్నది ఆదాము అవ్వ దేవుడే కదా. దేవుడు చక్కగా చెప్పేశాడు, అయ్యా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, చెట్లు ఉన్న అన్ని ఫలాలని తినొచ్చు, ఇక్కడ ఉన్న అన్ని తినొచ్చు తోటలో, కానీ ఒక్కటి మాత్రం తినొద్దని చెప్పేశాడు. కేవలం ఒకటే కదా తినొద్దని చెప్పింది. ఆ ఒక్కటి కూడా దేవుడు ఆదాము అవ్వ చక్కగా ఉన్నారు కదా సావాసం. మరి బయట నుంచి వ్యక్తి వచ్చి చెప్పితే మరి అపవాది ఒక మాట నమ్మి అవ్వ మోసపోయినట్టుగా చూస్తాం కదా. వారి మాట విని అవ్వ తప్పు చేసినట్టుగా చూస్తాం. వెంటనే అక్కడి నుంచి గెట్టేశాడు. ఆ రిలేషన్ అంతా కట్ అయిపోయింది పిల్లలు. తిరిగి నిజంగా దేవుడికి దుఃఖమే మిగిలింది, దేవుడికి బాధే మిగిలిపోయింది. తన అప్పటి నుంచి ఇంచుమించు ఇశ్రాయేలుని ఎన్నుకునే వరకు పిల్లల తన ఆలోచనలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. ఏ రోజు సంతోషించినట్టుగా చాలా తక్కువగా మనం చూస్తాం దేవుడిని. అబ్రాహాముకి వాగ్దానం చేసేసాడు, నేను ఇశ్రాయేలుకి పాలకులను ప్రవహించిన దేశాన్ని స్వాస్థ్యం ఇస్తాను నీకు వాళ్ళకు పిల్లలు. కేవలం అబ్రాహాము ఎన్నుకోవడానికి దేవుడు పక్షపాతి కాదు పిల్లలు. దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు అన్ని జనాన్ని వదిలిపెట్టడానికి కాదు, అన్ని జనాన్ని కూడా ప్రపంచ మానవులందరూ కూడా దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి, దేవుడితో ఐక్యపరచబడడానికి అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుతో పాటు ప్రపంచాన్ని తన దగ్గరికి లాక్కోవాలనుకున్నాడు. ప్రపంచాలందరూ కూడా రక్షించాలనుకున్నాడు. కేవలం ఇశ్రాయేలు అనే మాట తప్పు పిల్లలు. ఒక మెట్టుగా ప్రారంభం చేశాడు. ఇశ్రాయేలు ద్వారా ప్రపంచాలందరూ కూడా తన వైపు లాక్కోవాలనుకున్నాడు. ఎప్పుడు చల్లగా వచ్చి మాట్లాడే దేవుడు ఆ సంబంధం తెగిపోయిన తర్వాత నిజంగా దేవుడు అనుకున్నాడు పిల్లలు, కొన్ని వందలు వేల సంవత్సరాలు ఎదురు చూసి మోషేగానే ఎన్నుకున్న తర్వాత ఒక అద్భుతమైన మాట. ఆ మాట చూద్దాం పిల్లలు. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ నిర్మింపవలెను. అన్నింటి రూపమును నిర్మింపవలను అంటున్నాడు పిల్లలు. నిజంగా ఇది ఒక ఫండమెంటల్ లాగా అనుకోండి పిల్లలు, మంచి ఒక పాఠం అనుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో మినిమం కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి పిల్లలు. ఈ బ్రతుకు ముగించేకంటే ముందుగా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టగల ముందుగా కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ఏదైనా ఆసక్తి ఉందంటే కొన్ని విషయాలు నేర్చుకుని వెళ్ళిపోవాలి. కనీసం దాంట్లో ఏముందో కూడా తెలియకుండా మనం పోతే ప్రయోజనం లేదు పిల్లలు. దేవుడు మనకంటూ రాయించిన మాట్లాడించుకుని మాట్లాడాలని చెప్పారు. ఎప్పుడైతే ఆదాము వరకు సంబంధం తెగిన దేవుడు నిజంగా చాలా బాధపడిపోయాడు పిల్లలు. ఇశ్రాయేలు మొదలు విని మోషేని ఎన్నుకున్న తర్వాత, మోషే నాకు తీరని లోటు ఉందయ్యా, నాకు తీరని లోటు ఉంది, ఎక్కడ నేను తీర్చుకున్నా అర్థం కాక సతమతం అవుతున్నాను, నా బాధ ఏంటో తెలుసా, నేను వారితో ఉండాలనుకుంటున్నాను కానీ ఎక్కడ ఉండాలో నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను. నేను మంచి ఉదయం ప్రతి సాయంకాలంలో ఆదాములతో మాట్లాడే స్థితిలో వారు వేరే ఒకరి మాట విని, అపవాది ఒక మాట విని, అబద్ధికుడి ఒక మాట విని నాకు వారికి ఉన్న బంధాన్ని తెంచేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాను కదా, ఇవి నేను వారి మధ్యలో ఉండాలనుకుంటున్నాను, ఇశ్రాయేలు మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను. ఒక పని చేయి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మింపవాలి. దేవుడు సాక్షాత్ దేవుడే అంటున్నాడు పిల్లలు.
మోషని పిలుచుకుంటున్నాడు. నిజంగా ఆలోచించండి ప్రియులారా, దేవుడికున్న గొప్పతనాన్ని ఔన్నత్యం గురించి ఆలోచించండి. సాక్షాత్తు ఆయనే వచ్చి మనతో పాటు ఉండాలనుకుంటున్నాడు. ఈ మాట వినడానికి కూడా ఆశ్చర్యం లేదు. జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్న తర్వాత ఆయన వచ్చి మన ఊళ్ళో మన ఇంటి దగ్గరికి వచ్చి ఉండాలనుకున్నాడు. ఒక 2 రోజులు ఎంత సంబరమైపోతాం. కేసీఆర్ గారు మన ఊరికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు, ఎంత సంతోషపడుతుందో పిల్లలు. అలాంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, అందరు ప్రెసిడెంట్స్ అందరినీ చేసిన దేవుడు అంటున్నాడు పిల్లలు. ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు అంటున్నాడు, అయ్యా మోషే ఒక పని చేయి, నేను వారి మధ్యలోకి వచ్చి ఉండాలనుకుంటున్నాను, మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నేను వారి మధ్యలో ఉంటాను అంటున్నాను. ఇంకా మాట చూడండి పిల్లలు, లేవికాండం 26వ అధ్యాయం 11-12 వచనం చూడండి పిల్లలు. లేవికాండం 26వ అధ్యాయం 11-12 వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారయ్యా. ఇవన్నీ నేను అసహించుకొని మిమ్మల్ని అర్థమవుతుందా? నా మందిరం మీ మధ్యలో ఉంటాను, మీరు ఏం చేయాలంటే నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. నిజంగా నా సన్నిధి ఎప్పుడైతే వారు ఏదైతే తోటే అనుకుంటున్నారు, వారు నా సన్నిధిలో నుంచి తప్పు చేసినప్పుడు నేను వారిని పారదోలేశాను, నేను అక్కడి నుంచి గెంటేశాను. అలాగే మీతో ఉండాలనుకుంటున్నాను, ఇశ్రాయేలుతో నా సన్నిధి ఉంచాలనుకుంటున్నాను, మీ మధ్య నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అసహించుకున్నాను, మీలో ఉండి నేను జీవిస్తాను, మీతో పాటు కలిసి ఉంటాను, కనుక నాకు పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేయండి. ఇగో మీకు దేవుడుగా ఉంటాను, మీ మధ్య నేను దేవుడినే ఉంటాను, మీ మధ్య నేను నడుస్తాను, మీరు నాకు ప్రజలే ఉంటారయ్యా, మీరు ఒక సన్నిధి నాకు ఏర్పాటు చేయమంటున్నారు పిల్లలు. ఇంకా చూస్తే పిల్లలు, ఇంకా చూడండి హెచ్కేలు గ్రంథం 43వ అధ్యాయం పిల్లలు 7వ వచనం పిల్లలు. హెచ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యము నివసించుచున్నాను. అర్థమవుతుందా? అయ్యా ఇది నా గద్దె పీఠం, అయ్యా ఇది నా పాదపీఠం, ఇగో ఇశ్రాయేలుల మధ్య ఇక్కడ నేను ఉండాలనుకుంటున్నాను. ఇంకా మాట్లాడుతూ 9వ వచనం చూడండి పిల్లలు, 9వ వచనం చివరి భాగం. వారి మధ్యలో నేను ఎల్లప్పుడూ నివసిస్తాను, నేను నివసించేది అని చెప్తున్నాడు పిల్లలు. నేను నివసించాలంటే ఒక పరిశుద్ధమైన స్థలం కాదు. మోషే నువ్వేం చేయండి, ఒక మంచి పరిశుద్ధమైన స్థలాన్ని నాకు నిర్మించు, ఒక మందిరం నా కోసం కట్టు, నేను అక్కడ నేను ఉంటాను అంటున్నాడు పిల్లలు. నిజంగా పాత నిబంధన గ్రంథంలో మాట వింటే మోషే గారికి ఎలా ఉంటుందో ఆలోచించిన పిల్లలు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి ఉంటేనే మనం తట్టుకొని సంబరపడిపోతాం. ప్రపంచమంతా మనం సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి అందరికీ చాటుకుంటాం పిల్లలు. అలాంటి ప్రపంచాన్నే కలిగించిన దేవుడు సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలు మధ్యకి వచ్చి ఉండాలనుకుంటున్నాడు పిల్లలు. ఎంత గొప్ప విషయం పిల్లలు, ఆలోచించండి పిల్లలు. అందుకని దావీదు గారు మాట్లాడాడు, అయ్యా నువ్వు నరపుత్రుని దర్శించుటకు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పార్టీ వాడు అంటున్నాడు పిల్లలు. విన్నరా మాట? ఆలోచించండి పిల్లలు. కొద్దిసేపు పిల్లలు మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇంటికి వెళ్తాం కదా. నిన్న ప్రభాకర్ గారు వెళ్ళారు కదా, ఫ్లైట్కి ఎక్కిన తర్వాత కనీసం కొద్ది పైకి వేస్తున్న కొద్ది ఒక నిమిషము ఫ్లైట్ పైకి వెళ్తున్న కొద్ది, టేకప్ అయిన తర్వాత పైకి వెళ్తున్న కొద్ది పైనుంచి కింది చూస్తే ఏమనిపిస్తుంది పిల్లలు? మనుషులు కనిపిస్తారా? చిన్నగా అగ్గిపెట్టాలని ఇల్లు కనబడతాయి. ఇంత పెద్ద బంగ్లాలే, బిల్డింగ్సే చిన్నగా కనిపిస్తాయి కదా. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళాలి, ఏమైనా కనిపిస్తుందా? ఫుజిలో కనిపిస్తుందా? దుబాయ్ కనిపిస్తుందా? ఏం లేదు, కొన్ని షేప్స్ మాత్రమే కనబడుతుంది, కొన్ని ఆకారం మాత్రమే కనబడుతుంది, ఒక ప్రాంతం కనబడుతుంది, అక్కడ ఏదో ఉందన్నట్టు కనబడుతుంది. ఇంకా కొద్ది పైకి వెళ్ళాలనుకోండి, ఇంకొద్ది పైకి వెళ్తే నీళ్ళు లాగా కొద్ది బ్లూ కలర్స్ అన్ని షేడ్స్ అని కనబడతాయి. అలాంటిది ఈ అంతరిక్షం నుంచి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది పిల్లలు కదా? మనిషి ఏ పాటి వాడు పిల్లలు? ఫ్లైట్లో ఒక నిమిషం పైకి వెళ్ళిన తర్వాత చూస్తేనే చిన్న వచ్చి ఏది చీమ తలకల్లాగా కనబడే మనుషులు. అలాంటి సర్వశక్తి దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నట్టు ఆలోచించిన పిల్లలు. ఏ పాటిది మన చీమ పిల్లలు. అలాంటిది మనుషులతో అంటున్నాడు, మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనుషుడు ఏ పాటి వాడయ్యా? నిజంగా ఏ పాటి వాడ పిల్లలు? మనం ప్రపంచాన్ని కలిగజేసిన దేవుడు పరలోకం నుంచి మన ఆలోచన వైపు, మన మనసుల వైపు, మన ప్రార్థన వైపు తను చూస్తున్నాడు. ఎంత గొప్ప విషయం పిల్లలు. ప్రతి క్షణం మనం ప్రార్థించిన వెంటనే దానికి జవాబు దొరుకుతుంది. మన
మనం అపాయంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు తప్పిస్తున్నాడు. మన కంటికి కనిపించిన ఎన్నో ఆపాదాల నుంచి దేవుడు రక్షిస్తున్నాడు పిల్లలు. సర్వ సృష్టించేసిన దేవుడు నిజంగా మన గురించి ఆయన ఆలోచించడం ఏంటి పిల్లలు గొప్ప విషయం కాదు. అంతేకాదు పిల్లలు, ఇశ్రాయేలుకు అనుకున్నాను, అయ్యా నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను, ఆ సావాసాన్ని, ఆ సన్నిధిని, ఆ పరిశుద్ధతను నేను ఎప్పుడు మీతో ఉంచాలనుకుంటున్నాను, మీరు ఒక మందిరం కట్టండి అని మోషతో అనుకున్నాడు పిల్లలు. ఇంకా అంతేకాదు పిల్లలు, ప్రజెంట్ కూడా మనతో పాటు కూడా దేవుడు ఒక మాట అనుకున్నాడు పిల్లలు. 2 కొరింథీ 6వ అధ్యాయం 10 వర్షం చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 వర్షం చూడండి పిల్లలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుని ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారుడు కుమార్తెలై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు అంట పిల్లలు. వింటున్నారు పిల్లలు? అయ్యా ఇశ్రాయేలుతోనే కాదు, ఇక మనతోనే కూడా అంటున్నాడు, నేను మీ తండ్రిగా ఉంటాను, మీకు దేవుడిగా ఉంటాను, మీలో వచ్చి నేను సంచరిస్తాను. నిజంగా నన్ను అంగీకరించి నా కొరకు బ్రతకాలని మీ ఆలోచనగా మీలో ఉంటే ఇక మీలో నేనుండి సంచరిస్తాను. మీకు ప్రజలు, మీరు నాకు ప్రజలే ఉంటాను, మీకు దేవుడిగానే ఉంటాను, మిమ్మల్ని సంతోషపడతాను, మీరు నా కొరకు బ్రతకాలని ఆలోచన ఉంటే చాలు. నా కొరకు బ్రతుకుతారా? ఎవరు ఈ లోకంలో మేము వదిలిపెట్టినా, ఎవరు మీ కొరకు చూడకపోయినా నేను చూస్తానని దేవుడు అంటున్నాడు. ఇంకా ఫ్యూచర్ కూడా చెప్తున్నాడు, భవిష్యత్తు కూడా చెప్తున్నాడు. ఇంకా చూడండి 21వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారితో కాపురం ఉండను, వారాయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు అంటున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు. ఇక అదే మాట కూడా, నేను దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అయ్యా ప్రపంచం ఏదో నన్ను వేరేగా చూస్తుంది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, తనకు ఏది బాధ తెలియకుండా తన మనుషులు కుంటివారిగా పుడితే, నాకు కష్టంలో ఉంటే, భిక్షగాతిగా ఉంటే, భిక్ష ఎత్తుకుంటే దేవుడు పట్టించుకోనట్టుగా ఉన్నాడని ఎన్నో పాటలు కట్టే వాళ్ళు ఉన్నారు పిల్లలు, ఎన్నో మాటలు అంటారు పిల్లలు. నేను అలా కాదయ్యా, నేను అలాంటి కోవకు చెందినదాన్ని కాదు, నేను మీతో పాటు ఉంటాను, నా పరిశుద్ధమైన స్థలాన్ని నేను మీతో పాటు ఉంటాను. మోషే ఒక పని చేయి, సీనాయి కొండ మీద తీసుకుని ఒక మాట చెప్తున్నాను, మీరు నా కొరకు ఒక మందిరం కట్టండి, అది పరిశుద్ధంగా ఉండాలి, నేను దాంట్లో ఉంటాను. అది మోషగా ఆజ్ఞాపించేసిన పిల్లలు. మన మూల వాక్యం అదే 25వ అధ్యాయం అదే 8వ వచనం పిల్లలు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం పిల్లలు. 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అంటున్న పిల్లల. అర్థమవుతున్న పిల్లలు? అంతవరకు లేని గొప్ప అవకాశాన్ని పిల్లల దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు పిల్లలు. దేవుని యొక్క నివాసాన్ని ఇశ్రాయేలు మధ్య ఉంచాలనుకుంటున్నాడు. మోషే గారితో అంటున్నాడు, మీరు ఒక మందిరం కట్టున్నాను. అదే పిల్లల ప్రత్యక్ష గుడారం, సాక్ష్యపు మందిరం, మందసం, ఈ ఉంచబడిన స్థలమే ఈ సాక్ష్యపు గుడారం పిల్లల. నిజంగా అది దేవుని మందసంగా, దేవుని మందిరంగా పిలువబడింది పిల్లల. అది ఎప్పుడు ఇశ్రాయేలుతో పాటు ఉండాలని దేవుడు నిశ్చయించాడు పిల్లల. మోషే చెప్తున్నాడు, నేను ఎక్కడో ఉండేవాడిని కాదయ్యా, నేను మీతో పాటు ఉంటాను, మీరు ఒక మందిరం నిర్మించండి. మోషేకి ఆజ్ఞాపిస్తాను, మీరు ఒక మందిరం కట్టండి, నేను దాంట్లో ఉంటాను. నేను పరిశుద్ధ స్థలంగా మీరు కనుక నాకు కడితే, నా నిజంగా నన్ను కనుక ఆహ్వానిస్తే, ఇవి నీకు నా కొరకు నిర్మిస్తే, ఆ పరిశుద్ధ స్థలంలో నేను ఉంటాను, నేను మీతో పాటు ఉంటానని మోషేకి ఆజ్ఞాపించేశాడు పిల్లలు. నిజంగా ఈ పరిశుద్ధ స్థలం గురించి, ఈ ప్రత్యక్ష గుడారం గురించి, ఈ మందసం గురించి, ఈ సాక్ష్యపు గుడారం గురించి కొన్ని అద్భుతమైన మాటలు మనం విన్నాం పిల్లలు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు నిజంగా ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు పిల్లలు. నేను దూరంగా ఉండేవాడిని కాదయ్యా, మీ కష్టాన్ని చూడట్లేదు అనుకోదు. ఇశ్రాయేలు మొరలు విని, ఇశ్రాయేలు బానిసత్వ సంఖ్యలు తెచ్చి పాలు తేనెలో ప్రవహించే దేశానికి నడిపిస్తూ వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు మోషే గారిని పిలుచుకొని వారికి కొన్ని మాటలు ఇస్తున్నాడు పిల్లలు. అయ్యా నేను దూరం ఉండేవాడిని కాదయ్యా, మోషే నువ్వంతా అనుకోకు. నిజంగా మోషే గారు షాక్ అయిపోయి ఉంటారు పిల్లలు. సాక్షాత్తు ఆ పర్వతాన్ని, ఆ పర్వతాన్ని ఆయన మనతో పాటు ఉండడం ఏంటి పిల్లలు? ఆలోచించిన పిల్లలు. ఆయన మనుషుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏ పార్టీ వాళ్ళం పిల్లలు, ప్రపంచం ఏ పార్టీ పిల్లలు. నిజంగా ఇశ్రాయేలుతో పాటు ఆయన సన్నిధి ఉంచాలనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగానే ఒక మందిరం కట్టమన్నాడు పిల్లలు.
మోషకు ఆజ్ఞాపించేశారు పిల్లలు. ఈ కొలతలు అన్నీ కూడా దేవుడే ఇచ్చేశారు పిల్లలు. ఏమేమి వాడాలా, ఎలాంటి ఆకారంలో ఉండాలా, ఎలాంటి సైజులో ఉండాలా, ప్రతిదీ కూడా దేవుడే ఇచ్చేశారు. మోషకు కట్టయిగా ఇవో నేను చెప్పినట్టే ఉన్నది. ఇది మనుషుని ఆలోచన ప్రకారం ఉండడానికి వీల్లేదు. ఎవరి మనుషుల ఆలోచన కూడా ఉండడానికి వీల్లేదు పిల్లలు. కేవలం దేవుడే ఆజ్ఞాపిస్తాడు. ఈ మాటలన్నీ కూడా మోసతో చెప్పేశాడు. మాటలన్నీ కూడా మోసతో చెప్పేశాడు పిల్లలు. నేను చెప్పినట్టుగానే కట్టుకున్నాను. కట్టడానికి నిజంగా మోసే గారు ఆ మాటలు ఉన్నప్పుడు నిజంగా ప్రజలందరికీ ఒక మాట విన్నవించు, నాకు ఒక మందిరాన్ని కట్టు, ఆ సాక్షాత్ మందిరాన్ని, ఆ మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు కట్టు, అది ప్రజలందరికీ తెలియజేయి. నేను మధ్యలో ఉండాలనుకుంటున్నాను. దేవుడని దూరంగా చూడొద్దు, నేను మీతో పాటు ఉంటాను. మీ బాధలు తెలియడానికి నేను దూరంగా ఉండట్లేదు, నేను మీతో పాటు ఉండాలనుకుంటున్నాను. మోసే ఒక మందిరం కట్టు. ఆ మందిరం కట్టమనే మాట మోసతో చెప్పినప్పుడు పిల్లలు మోసే గారు వెళ్ళి ప్రజలకు ప్రకటన చేస్తున్నారు. 25వ అధ్యాయం చూడండి పిల్లలు, మొదటి నుంచి 25వ అధ్యాయం మొదటి నుంచి పిల్లలు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పమంటున్న పిల్లలు. వింటున్నాను పిల్లలు, దేవుడు చెప్తున్నాడు మోసతో. అంతవరకు బాగానే ఉంది పిల్లలు. మందిరం కట్టమన్నాడు. ఎవరు కట్టమన్నారు? మందిరం ఎవరు కట్టమన్నారు? దేవుడు కట్టమన్నాడు. దేవుడు కట్టమన్నాడు. కొలతలు ఆయన ఇచ్చేసాడు, ఎలా కట్టాలో ఆయన చెప్పేశాడు. దాన్ని పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మందిరాన్ని నిర్మించమన్నాడు. దాంట్లో నేను ఉంటాను. కట్టుమంది దేవుడే కదా. మరి ఇది కట్టాలంటే ఎవరు ఇవ్వాలి? సామాగ్రి ఎవరు ఇవ్వాలి? నేను ఇవ్వను. దేవుడుగా నేను ఉన్నాను కదా, నేను సామాగ్రి నేను ఇవ్వను. నువ్వేం చేయాలంటే నువ్వు ఇశ్రాయేలుకు వెళ్ళి, ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్ళి ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయి? యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించి ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకుని వాళ్ళు. అర్థమవుతుంది పిల్లలు? మందిరాన్ని కట్టు బాగానే ఉంది, సామాగ్రి నేను ఇవ్వను. నువ్వు ఇశ్రాయేలుకు వెళ్ళి ఇశ్రాయేలుకి ప్రకటన చేయి, నాకు సామాగ్రి తీసుకురండి. దేవుడికి మందిరాన్ని కడదాం, యెహోవాకు మందసాన్ని కడదాం, మందిరాన్ని కడదాం, ఒక గుడారాన్ని కడదాం. దానికి సామాగ్రి మనపూర్వకంగా మీరు తీసుకొని రండి. ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తారో వారి యొక్క అర్పణను తీసుకోవయ్యా మోషే అని నిజంగా మోషేకు యెహోవా సెలవిస్తున్నాడు పిల్లలు. ఇంకా చూడండి పిల్లలు, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునే వాళ్ళు మీరు వారి యొక్క తీసుకునవలసిన అర్పణలు ఏమనగా నీల ధూమ్ర రక్తవర్ణములు, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టెల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యములకు, ధూపమునకు, సుగంధ సాంబారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకు చెక్కులు, రత్నములు ఇవి అన్నాడు పిల్లలు. నిజంగా ఏమేం కావాలో ఆ సామాగ్రి ఆ లిస్టాన్ని ఇచ్చేసాడు పిల్లలు. ఇంచుమించు 15 ఐటమ్స్ చెప్పేశాడు పిల్లలు. 15 రకాల ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని టెక్స్టైల్స్ కూడా ఉన్నాయి, దారాలు, అవి సన్నపునార, తైలం, చాలా ఇంచుమించు 15 రకాల వస్తువుల గురించి చెప్పేశాడు. అయ్యా మోషే వాళ్ళతో చెప్పు, మందిరాన్ని కట్టాలి. మందిరానికి ఎవరికి ఇవ్వాలి? సామాగ్రి ఇశ్రాయేలే ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? మనపూర్వకంగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఏదో 100 ధనం ఉంచుకొని 10 ధనం దానికి ఇస్తున్నామంటే అది మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదు పిల్లలు. మనకు వద్దనుకున్నది ఇస్తాం, మనకు కావాలనుకున్నది మన దగ్గర ఉంచుకుంటాం, అంతే కదా. సో దేవుని శక్తికి అలా కాదు. నువ్వు మందిరం కట్టాలంటే ఎలా ఉండాలి? మనపూర్వకంగా ఇవ్వాలి. అర్థమవుతుందా పిల్లలు? అననీయ సత్క్రియలు కూడా కాని ఇచ్చేసారు. కొంత బాగా దాచుకొని అందరు ఇస్తున్నారు, ఇవ్వాలా వద్దా అనే ఉద్దేశంతో ఇచ్చేసారు. మనం కూడా మార్చుకోవడం జరిగింది అనుకోండి. కానుకలు ఎవరు ఇస్తున్నారు? 100 ధనం వాళ్ళు ఇచ్చేసారంటే మనం 200 ఇవ్వాలంటాం, మనం 200 ఇచ్చామంటే వాళ్ళు 300 అంటారు. ఇవ్వాలా వద్దంట, వాళ్ళు ఇస్తే ఇద్దాం, లేకుంటే వద్దు అనుకుంటాం. అలా కాదు. నా మందిరం కట్టాలంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలి, వాళ్ళ ప్రేరేపణకు రావాలి. నువ్వు బలవంతం చేయదు. ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తారో వారి అర్పణను లక్ష్య పెట్టు. ఎలాంటి లక్షణాలు, ఎలాంటి వస్తువులు రావాలి? బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇలాంటి 15 రకాల వస్తువులు చెప్తున్నాడు పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు? నిజంగా ఇశ్రాయేలు కోరుకోబోతున్న గొప్ప యాగం పిల్లలు. మోషే గారు కట్టిన ఈ మందిరం పిల్లల గొప్పగా నిలిచిపోయింది పిల్లలు. అది ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వట్లేదు, వీడియో డౌన్లోడ్ చేద్దాం, చూపిద్దాం అనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం పిల్లలు. ఒక్కొక్క ఐటమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మోషే గారికి నిజంగా ఒక క్రమాన్ని చెప్పేశాడు, నాకు మందిరం కట్టేసేమని. నేను మధ్యలో ఉండాలనుకుంటున్నాను, నన్ను ఎక్కడో ఉంచాలని ఇష్టం లేదు దేవుడు, ఎక్కడో ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. నేను ఇశ్రాయేలు మధ్యలో ఉండాలి, నాది
పరిశుద్ధ స్థలంగా ఉండాలనుకున్నాడు పిల్లలు. ఆ మందిరం కట్టడానికి ఇంచుమించు 15 రకాల ఐటమ్స్ కూడా చెప్పేశాడు పిల్లలు. అవన్నీ కూడా నువ్వు ఇశ్రాయేలు నుంచి పోవే, ఇశ్రాయేలు నుంచి నువ్వు తీసుకో. ఎలా తీసుకోవాలి? వారు మనస్ఫూర్తిగా తీసుకురావాలి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మందిరాన్ని కట్టడానికి వారి ప్రేరేపణతో వాళ్ళు తీసుకుని రావాలి పిల్లలు. అది ఇశ్రాయేలుకి చెప్పేశాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లలు, ఇంకా మాట్లాడుతూ పిల్లలు 8వ వచనం. వారు నాకు పరిశుద్ధ స్థలమును నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపబడను. నేను చెప్పే విధంగానే చేయాలి. మనుషుని యొక్క ఆలోచన దానిలోకి రావడానికి వీలు లేదు పిల్లలు. దానికి సామగ్రి అంతా కూడా మనుషులు ఇవ్వాలి, వాళ్ళు హృదయపూర్వకంగా ఇవ్వాలి. నేను ఏ రీతిగా అయితే చెప్తున్నానో ఆ రీతిగానే కట్టాలి. మళ్ళీ వేరే నీకు ఏదో వచ్చింది అది సరిపోలేదన్న ఉద్దేశంతో ఇంకొక 5 ఫ్లోర్ వేయాలనుకున్నా కానీ వేయలేదు, డబ్బు సరిపోలేదన్న ఆలోచన రావద్దయ్యా. మోషే ఇది నేను ఏదైతే కొలతలు ఇస్తున్నానో, నేను ఏదైతే కండిషన్స్ పెడుతున్నానో ఆ ప్రకారమే జరగాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలి, నేను చెప్పే ప్రకారంగానే నువ్వు కట్టాలి. అది ప్రతిదీ కూడా అంటున్నాడు. ఆ రూపము మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ, ఈవెన్ ఐటమ్స్ కూడా, పాత్రలు కూడా నేను చెప్పినట్టుగానే నువ్వు నిర్మించాలంటాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతున్న పిల్లలు ఇంకా చూడండి. వారు తుమ్మకర్రతో ఒక మందసం చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జబను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూర్చవలను. ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకు ఇచ్చు శాసనములను ఉంచవలను. నిజంగా విధానంగా చెప్తాడు పిల్లలు. కొలతల్ని ఆర్డర్స్ అన్ని కూడా జారీ చేస్తున్నాడు పిల్లలు. దేవుడు సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు, ఒక్కసారి ఆలోచించండి. ఆయన సాక్షాత్తు పరమ తండ్రి సర్వ సృష్టించేసిన దేవుడే మనతో పాటు ఉండడానికి, ఆ ఇశ్రాయేలుతో పాటు ఉండడానికి ఒక మందిరం నిర్మించాలనుకున్నాడు. ఆ మందిర నిర్మాణానికి కావాల్సిన సామగ్రి అంతా ఇశ్రాయేలు నుంచి తీసుకోమన్నాడు. అది మనస్ఫూర్తిగా ఇవ్వమన్నాడు. ఇశ్రాయేల్ అంటే కూడా మీకు ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేల్ అనేవారికి అని మనకు గుర్తు రావాల్సింది 12 గోత్రాలు పిల్లలు, అంతే కదా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ ఎవరు ప్రియరా? ఇశ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ ఎవరి కుమారులు? ఇశ్రాయేల్ ఎవరి కుమారులు? యాకోబు కుమారులు. యాకోబు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ కుమారులు అంటే యాకోబు కుమారులు. ఆ 12 గోత్రాల వారే ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ నిజంగా వారితో మాట్లాడుతున్నారు మాట, అయ్యా మీ మధ్యలో ఉంటాను, ఈ విషయాన్ని మాత్రం మర్చిపోదు. ఇశ్రాయేలుతో పాటు ఉంటూ వారి కష్టాన్ని చూసిన దేవుడు ఎప్పుడైతే వారు మొరపెట్టిన మొరలు విని బానిసత్వం నుంచి తీసుకుని వచ్చి, ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకుని వచ్చి ఆ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారికి ఒక విధిని నిర్వహిస్తున్నాడు పిల్లలు. ఒక మాట ఏంటంటే, అయ్యా మీతో పాటు నేను ఉండాలనుకుంటున్నాను, మీరు పరిశుద్ధంగా దాన్ని నిర్మించండి, దానికి కావాల్సిన సామగ్రి అంతా తీసుకోండి. ఎలా చేయాలి, మందసం ఎలా చేయాలి, తుమ్మకర్రలు వాడాలి, దాన్ని బంగారు ఉంగరాలతో వాడాలి, దాన్ని కర్రలు తీయకూడదు, ఎందుకంటే దాన్ని మోయడానికి ఇవన్నీ బరువులు మోయడానికి అది కర్రలు అలాగే ఉండాలి, ఆ ఉంగరాల మధ్య ఇవన్నీ ఇచ్చేశాడు పిల్లలు. నిజంగా ఆలోచిస్తే పిల్లల ఇందులో ఏమేమి పాత్రలు వాడబడేవో దాని గురించి కూడా మనం ఆలోచిస్తే పిల్లల ఒక గొప్ప విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం పిల్లలు. ఎందుకంటే పిల్లల ఆ ప్రత్యక్ష గుడారం నుంచి మనకి ఈ రోజుల్లో కూడా ప్రజెంట్లో కూడా మనం ఎన్నో పాటలు దాని వల్ల మనం నేర్చుకోగలుగుతాం పిల్లలు. ఇశ్రాయేల్ అందరికీ మనకు ఒక విషయం గుర్తుండాలి పిల్లలు. ఈ 12 గోత్రాల మధ్య నేను ఉండాలన్నాడు కదా. ఈ 12 గోత్రాల మధ్య మనం ఉండాలనుకున్నాడు. నిజంగా ఆలోచించండి, ఈ 12 గోత్రాలు కదా, 12 గోత్రాల మధ్య ఉండాలనుకుంటే మందిరాన్ని ఎలా కట్టాలి మరి? 12 గోత్రాల మధ్యలో ఆయన ఉండాలనుకున్నాడు కదా, ఎలా కట్టాలి మరి? 12 గురిని ఎలా కడతారు? చుట్టూ అలా కట్టేసి మధ్యలో కట్టేసి సరిపోతుందా? చుట్టూగా ఇశ్రాయేల్ ఉండేసి మధ్యలో కట్టాలంటే ఎలా కట్టాలి? ఇక్కడ దేవుని మనం బలిపీఠం కట్టమనుకోండి, విశ్వాసులందరూ ఎలా ఉంటారు? దానికి ఎదురుగా ఉంటారు. అలా ఇక్కడ మందిరాన్ని కట్టేసి ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళకి ఎదురుగా ఉండమన్నాడు. దేవుడు ఏమన్నాడు? వారి మధ్యలో ఉండాలన్నాడు కదా. అర్థమవుతుంది కదా? దేవుడు ఏమన్నాడు? వారి మధ్యలో ఉండాలన్నాడు. మరి మధ్యలో ఉండాలంటే మందిరం ఎక్కడ ఉండాలి? మందిరం ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. ఈ మధ్యలో ఉండాలంటే ఈ 12
వారు నా ప్రజలే ఉంటారు. నేను నా మనస్సు అసూయ పడదు, అసహ్య పడదు. నేను అసహించుకున్న వారి మధ్యలో నేను ఉండాలనుకున్నాను. మధ్యలో అనుకుంటే మనం మధ్యలో పెట్టామనుకున్నాం. మధ్యలో మందిరం ఉంటుంది. మరి 12 గోత్రాలు వారు ఎలా ఉంటారు? చుట్టుపక్కల ఉంటారు. నిజంగా మనకు 4 దిక్కులు ఉన్నాయి కదా, 4 దిక్కులు ఉన్నాయి. ఏమేమి దిక్కులని బాగా తెలుసు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 గోత్రాలని మరి 4 దిక్కులకి 12 గోత్రాలు డివైడ్ చేయండి. ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? 3 వస్తారు. 4 వల్ల 12. సో 12 గురించి మనం డివైడ్ చేస్తే 3 గోత్రాలు వస్తాయి. 3 గోత్రాలు వస్తాయి. ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు ఉండాలి. తూర్పున 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, ఉత్తరాన 3 దిక్కులు 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు. ఈ 4 దిక్కులకు 3 గోత్రాలు ఉండాలి. కానీ మనకేంటంటే మనకు ఉన్నాయి 13 గోత్రాల వారు ఉన్నారు. ఎవరు ఇంకొకరు? యోసేపు గారు తన తండ్రి దగ్గర పెరిగినందుకు యాకోబు గారు ఏమంటారంటే వారికి 2 గోత్రాలు ఇస్తాడు తన కుమారులకు, ఎఫ్రాయిముకు, మనష్షే. ఎందుకంటే యోసేపు గారు తన బాల్యం నుంచి బానిసత్వంలోను పరాయి దేశంలో బ్రతకడానికి ఉద్దేశంతో యాకోబు గారు చనిపోతూ యోసేపు గారికి 2 గోత్రాలు ఇస్తారు. సో ఈ ఒక గోత్రం ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న గోత్రాలని 13. సో అందులో లేవి గోత్రాన్ని లెక్కించొద్దు అంటారు. ఎందుకంటే లేవీలు యాజకత్వం చేసేవాళ్ళు, సేవా పరిచర్య చేసేవాళ్ళు. గోత్రాలు లెక్కించినప్పుడు లేవీని పక్కన పెట్టమంటాడు. ఎందుకంటే వారు నా పని చేసేవాళ్ళు, వాళ్ళు నా స్వాస్థ్యం, నా భాగం, వారికి మంచి చెడులు నేను చూసుకుంటాను. సో వారిని భూమి భాగం పంచినప్పుడు కూడా వారిని మీతో పాటు లెక్కించొద్దు అంటారు. వారిని మీతో పాటు లెక్కించొద్దయ్యా. ఇశ్రాయేలు గోత్రాలు లెక్కించినప్పుడు ఏంటంటే 12 గోత్రాలలో యోసేపు బదులు ఎఫ్రాయిము, మనష్షే యాడ్ అయిపోయింది. వారు 12 గోత్రాలు అయిపోయింది. ఈ లేవి గోత్రం ఇంకొక గోత్రం ఎక్స్ట్రా అవుతుంది, 13 గోత్రాలు అయిపోయింది. మనం చక్కగా 4 దిక్కులకు 3 గోత్రాలని డివైడ్ చేసేసాం. మరి ఇంకొక గోత్రాన్ని ఎక్కడ పెడతారు? ఇంకొక గోత్రం నిలబడదని చెప్పండి. ఇప్పుడు ఆయన మధ్యలో ఉంటానన్నాడు, ఇశ్రాయేలు మధ్యలో ఉంటాను. నువ్వు ఎక్కడో తూర్పున కట్టేసి మధ్యలోని దానికి ఎదురుగా ఇశ్రాయేలు జనగణన పెడదామంటే ఆస్కారం లేదు పిల్లగా. దేవుడు ఏమన్నాడంటే వారి మధ్యలో ఉంటానన్నాడు. నేను మధ్యలో మందిరం వచ్చేసింది. మోషే గారికి చెప్పిన విధానం ఏంటంటే మధ్యలో నా మందిరం వచ్చింది, వారి మధ్యలో కట్టమన్నాడు. నేను వారి మధ్యలో సంచరిస్తానన్నాడు. అలాగే ఇశ్రాయేలు 12 గోత్రాలని తల ఒక దిక్కున 3 గోత్రాలను డివైడ్ చేశారు పిల్లలు. నిజంగా ఒక గోత్రం తూర్పు వైపున ఏమన్నంటే 3 గోత్రాలు ఉండాలి. తూర్పు వైపున ఎవరు ఉంటారు? ఆయన ఏమంటారంటే పడమర పంచే, పడమర ఎఫ్రాయిం ఉంటాడు. వారికి సమీపంగానే మనష్షే ఉంటాడు. తనకు పక్కనే బెన్యామీను ఉంటాడు, పడమర గోత్రాలు. అలాగే దక్షిణం అన్నాడు. దక్షిణ రూబేను, దాను, నఫ్తాలి అన్నాడు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లలు ఆ మాట చూడండి పిల్లలు, ఎవరిని ఎలా డివైడ్ చేశాడు ఆ మాట చూసుకున్నాం పిల్లలు. 12 గోత్రాలు దేవుడు ఏ రీతిగా పెట్టాడో ఆ మాటలు చూస్తూ మనం ముందుకెళ్ళాం పిల్లలు. సంఖ్యాకాండము పిల్లలు 2వ అధ్యాయం. సంఖ్యాకాండము 2వ అధ్యాయం పిల్లలు, 2వ అధ్యాయం. ఇక్కడ నుంచి మనం కొన్ని మాటలు చూస్తుంటే పిల్లల, ఇక్కడ నుంచి మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూస్తుంటే పిల్లల, దాని భాగం అంతా కూడా మనం అర్థం చేసుకుంటే పిల్లల, మందిరము మధ్యలో ఉంటుంది. ఈ మందిరానికి 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం తల 3 గోత్రాలను డివైడ్ చేస్తూ తూర్పున అన్నాడు. మూడవచనం, తూర్పు దిక్కున పాలన యూదా ఉండాలి. యూదా సమీపంలోనే ఇస్సాకారు, జెబూలూను ఉండాలి. 3 గోత్రాలు 12 గోత్రాలను డివైడ్ చేస్తూ తల ఒక దిక్కున ఉంటే 4 దిక్కులకు 3 గోత్రాలు 12 కూడా అవుతారు కదా. ఈ తూర్పు దిక్కున అంటున్నాడు పిల్లలు, యూదా, ఇస్సాకారు, జెబూలూను, ఈ 3 గోత్రాలు తూర్పు దిక్కున ఉంటాయి. మరి పడమర ఎవరు ఉంటారని చెప్తున్నాడు పిల్లలు. పడమర ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను ఉన్నాడు పిల్లలు. తూర్పు పడమర 2 అయిపోయి 6 గోత్రాలు అయిపోయి పిల్లలు. తూర్పున ఎవరుంటారు? యూదా, ఇస్సాకారు, జెబూలూను. పడమర ఎవరుంటారు? ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. దక్షిణ దిక్కున ఎవరుంటారు? ఇంకా మాట్లాడుతున్నారు. దక్షిణ దిక్కున రూబేను,
షిమియోను, గాదు ఉంటారు. అర్థమవుతుంది పిల్లలు? వీలైతే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 గోత్రాలు ఉంటారు. తూర్పున ఎవరు ఉంటారు? యూదా ఉండాలి. యూదా మొట్టమొదటిగా యూదా ఉండాలి. తూర్పు దిక్కున యూదా ఉండాలి. ద్వారానికి ముందుగా ఎదురుగా తూర్పు దిక్కున ఎవరు ఉండాలంటే యూదా గోత్రం ఉండాలి. వారి పక్కనే అంటున్నాడు ఇస్సాకారు, చెబులును ఉండాలి. ఈ తూర్పుకి అపోజిట్ ఏముంటుంది? పడమర ఉంటుంది. పడమర దిక్కున ఎవరు ఉండాలి? అక్కడ 3 గోత్రాలు ఉండాలి. ఎవరు ఉండాలి? ఎఫ్రాయిం ఉండాలి. వారికి సమీపంగా మనస్సే ఉండాలి. వారికి సమీపంగానే బెన్యామీను ఉండాలి. రెండు దిక్కులు అయిపోయాయి. 6 గోత్రాలు అయిపోయాయి. ఇంకా దక్షిణ అంటున్నాడు పిల్లలు. దక్షిణ దిక్కున రూబేను ఉండాలి, ఇంకా షిమ్యోను ఉండాలి, గాదు ఉండాలి పిల్లలు. అర్థమవుతున్న పిల్లలు? దక్షిణ దిక్కున అంటున్నాడు రూబేను ఉండాలి, గాదు ఉండాలి, షిమ్యోను ఉండాలి. ఈ 3 దిక్కులు ఇటు సైడ్ 9 గోత్రాలు అయిపోయాయి. ఇంకా మిగిలిన 3 గోత్రాలు. ఉత్తరంలో ఎవరు ఉండాలి? ఇంకా చెప్తున్నాడు పిల్లలు 15 వర్షం. ఉత్తర దిక్కున ఉండవలసిన వారు ఇగో దాను ఉండాలి. మొట్టమొదటిగా ఉండాల్సిన వారు దాను ఉండాలి. వారి సమీపంగానే ఆషేరు ఉండాలి, నఫ్తాలి ఉండాలి అంటున్నాడు పిల్లలు. అర్థమవుతున్న పిల్లలు? 12 అయిపోయారా? 4 దిక్కుల మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎవరు ఉండాలి? తూర్పున యూదా ఉండాలి, ఇస్సాకారు, చెబులును ఉండాలి. పడమర ఎవరు ఉండాలి? ఎఫ్రాయిం ఉండాలి, మనష్షే ఉండాలి, బెన్యామీను ఉండాలి. మరి ఉత్తరం ఎవరు ఉండాలి? దాను, నఫ్తాలి, ఆషేరు ఉండాలి పిల్లలు. దక్షిణం ఎవరు ఉండాలి? రూబేను, ఇస్సాకారు, షిమ్యోను, గాదు ఉండాలి. రూబేను, షిమ్యోను, గాదు ఉండాలి. ఇది దక్షిణ దిక్కు పిల్లలు. 4 దిక్కులకు 3 గోత్రాలు 12 మంది అయిపోయారు పిల్లలు. అది అయిపోయింది కదా? వింటున్నారు కదా? అర్థమవుతుంది కదా? 4 దిక్కున 3 గోత్రాలు 12 మంది అయిపోయారు పిల్లలు. మరి ఈ లేవి గోత్రం ఎక్కడ ఉండాలి? లేవి గోత్రం ఎక్కడ ఉండాలి? లేవి గోత్రం ఎలా ఉండాలి? వీడియో వర్క్ అవుతే రేపు క్లియర్గా చూద్దాం మనం. ఈ 4 గోత్రాలు పిల్లల 4 గోత్రాలు 4 దిక్కుల్లో 3 గోత్రాలు. తూర్పున 3 గోత్రాలు, పడమర 3 దిక్కులు 3 గోత్రాలు, దక్షిణ 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు. మధ్యలో ఏముంది? మందిరం ఉంది. దేవుని ప్రత్యక్ష గుడారం ఉన్నది, సాక్షపు మందిరం ఉంది. ఈ మందిర పని ఎవరిది? లేవిది. మరి వీళ్ళు ఎలా ఉండాలి? సో మధ్యలో మందిరం ఉంటే దానికి ఎదురుగా తూర్పున ఎవరు ఉండాలంటే మోషే, ఆరోనుల కుటుంబం ఉండాలి. వీళ్ళు కూడా లేవిలే కాబట్టి తూర్పున ప్రత్యక్ష మందిరానికి తూర్పున ద్వారం ఉండేది. ద్వారం ఒకటే ఉండేది. గుడారం చుట్టూ ప్రాంగణం అయిన తర్వాత ద్వారం ఒకటే ఉండేది తూర్పున. తూర్పు దానికి ఎదురుగానే మోషే, ఆరోనుల కుమారులు ఉండాలి. ఎవరు? ద్వారానికి ఎదురుగా ఎవరు ఉండాలి? మోషే, ఆరోనుల కుమారులు ఉండాలి. మిగతా ఆరోనుల కుటుంబం ప్రియరా నిజంగా ఈ ఆలోచిస్తూ ప్రియరా ఈ మందసం పని, దేవుని పరిచర్య, యాజకత్వము దేవుడు ఏం చేశాడు? లేవీలకు ఇచ్చేశాడు. ఈ 12 గోత్రాలని తల ముగ్గురుగా 4 దిక్కులు పంపించినప్పుడు 12 గోత్రాలు అయిపోయాయి. ఈ లేవీ ఉన్నారు కాబట్టి లేవీలు కూడా దేవుడు పంచుతున్నాడు ప్రియరా. లేవీ కూడా 3 కుమారులు ఉన్నారు ప్రియరా. లేవీ కూడా 3 కుమారులు ఉన్నారు. తూర్పున ఏం చేయాలంటే ద్వారానికి, మందిరానికి దగ్గరలో సమీపంగా ఎవరు ఉండాలి? మోషే, ఆరోనుల కుమారులు ఉండాలి. ఇంకో వైపున లేవీ కుమారులు 3, కెహాతు, మెరారి, గెర్షోను. ఈ 3 కూడా ఏం చేశారంటే లేవీ కుమారులే 3. మార్చుకోండి పిల్లలు, మార్చుకోండి. 3వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అన్నవి. నిజంగా అర్థమవుతుంది పిల్లలు? గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారులే గెర్షోనీయులు, కహాతు కుమారులే కహాతీయులు, మెరారి కుమారులే మెరారీయులు. ఈ 3 కూడా ఏం చేయాలంటే తల ఒక దిక్కును పంచుకోవాలి. తూర్పున ఎవరు ఉండాలి? మోషే, ఆరోనుల కుటుంబం ఉండాలి. ఇంకా గెర్షోనీయులు ఎక్కడ ఉండాలంటే పడమట ఉండాలి. పడమటి దిక్కున ఎవరు ఉండాలి? గెర్షోనీయులు ఉండాలి. ఇంకా మాట్లాడుతూ కహాతీయులు ఎక్కడ ఉండాలంటే కహాతీయులు దక్షిణ దిక్కున ఉండాలి, మెరారీయులు ఉత్తర దిక్కున ఉండాలన్నాడు. 4 భాగాలు. ఫస్ట్ మందసం ఎక్కడ? మందిరం ఎలా ఉండాలి? మధ్యలో ఉండాలి. మందిరము మధ్యలో ఉండాలి. దాని చుట్టూ ప్రాంగణం ఉండాలి, ప్రాకారం ఉండాలి. దానికి ద్వారము తూర్పు వైపున ఉండేది. ద్వారం ఎక్కడ ఉండదు? ఎంట్రన్స్ ఎక్కడ ఉండదు? తూర్పు వైపున. తూర్పు వైపున కొద్దిగా ఎదురుగా చూస్తూనే ఎవరు ఉండాలి? మోషే, ఆరోనుల కుమారులు ఉండాలి. అంతేకాదు పిల్లలు ఇంకా మాట్లాడుతూ లేవికి 3 కుమారులు ఉన్నారయ్యా. లేవికి 3 కుమారులు ఉన్నారు. వారిని డివైడ్ చేస్తున్నారు. తల ఒక దిక్కున వారిని కూడా డివైడ్ చేస్తున్నారు. ఏమంటే పడమటి ఎవరు ఉండాలంటే మాట్లాడుతున్నారు. గెర్షోనీయులు పడమటి ఉండాలి, పడమటి ఉండాలి.
కహాతీయులు దక్షిణ ఉండాలి, ఇగో మెరారీలు ఉత్తరాన ఉండాలి. వీరు మందిరము మధ్యలో ఉంటుంది, చుట్టూ లేవీలు ఉంటారు. వీరి తర్వాత పాలెం ఉంటుంది. ఒక గల్లీ అనుకోండి, వీధి అనుకోండి, ఒక స్ట్రీట్ అనుకోండి, ఒక పట్టణం అనుకోండి, చుట్టూ మందిరం చుట్టూ సేవా పరిచయం అంతా కూడా లేవీలు. లేవీల తర్వాత ఉండేవారు ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలను తల ఒక గోత్రానికి ముగ్గురుగా డివైడ్ చేసేసారు కదా. ఏ రీతిగా అయితే ఈ 12 గోత్రాలు డివైడ్ చేశారు, మందిరం చుట్టేమో లేవీలు ఉండాలి. వారు కూడా ఎలా ఉండాలి? తూర్పునేమో మోషారుల కుటుంబాలు ఉండాలి, పడమటనేమో గెర్షోనీయులు ఉండాలి, ఉత్తరానేమో కహాతీయులు ఉండాలి, ఉత్తరానేమో మెరారీలు ఉండాలి, దక్షిణనేమో కహాతీయులు ఉండాలి. వీరి తరువాత తూర్పునేమో ఉండాలి, యూదా వారి పాలెం ఉండాలి. వారితో పాటు ఇంకా 2 గోత్రాలు. పడమర ఎవరు ఉండాలి? ఎఫ్రాయిం ఉండాలి, వారితో పాటు ఇంకా 2 గోత్రాలు. దక్షిణాన్ని ఎవరు ఉండాలి? రూబేను వారి గోత్రాలు ఉండాలి, వారితో పాటు ఇంకా 2 గోత్రాలు ఉండాలి. ఉత్తరం ఎవరు ఉండాలి? దాను వారితో పాటు 2 గోత్రాలు. ఇలా 12 గోత్రాలు డివైడ్ చేస్తూ మధ్యలో నా మనస్సాన్ని, నా ప్రత్యక్ష గుడారాన్ని వారి మధ్యలో ఉండాలన్నాడు. వారి మధ్యలో నేను నివసించి సంచరిస్తానన్నాడు. నిజంగా దేవుడు మన మధ్యలో ఉండాలనుకుంటాడు. ఆనాడు ఇశ్రాయేలీయులతో కాదు, నేను మీ మధ్యలో ఉండి సంచరిస్తాను. ఎవరైతే నిజంగా దేవుడే నాకు మొరపెడతారు, నన్ను ఆహ్వానిస్తారు, వారి మధ్యలో ఉండి నేను సంచరిస్తాను. వారు నాకు ప్రజలే ఉంటారు, నేను వారికి దేవుడిగా ఉండాలని నిజంగా సర్వశక్తులు కోరుకున్నాడు. ఇంకా మనం సమయం అయిపోతుంది కనుక ఇంకొన్ని మాటలు మనం ముందు తరగతిలో నేర్చుకుందాం. కొద్ది మాటలు దేవుడు దించి ఆశీర్వదించుగాక. దయచేసి మనం లేచి నిలబడుకుంటారా?